విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణ ముసుగులో విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద భారం మోపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని చెప్పి తీరా అధికారంలోకి వచ్చే సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల మోత మోగించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాల బటన్ నొక్కుడు కార్యక్రమం కోసం ప్రజలపై ఇప్పటికే ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో విద్యుత్ ఛార్జీలతో పాటు అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మంత్రులు, విద్యుత్ శాఖ అధికారులు విద్యుదుత్పత్తిపై దృష్టి సారించకుండా ప్రజలపై విద్యుత్ భారం మోపడంపై ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో జరిగే మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలంతా బహిష్కరించాలని నవీన్ పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని నవీన్ హెచ్చరించారు. మళ్ళా కూడా కరెంట్ ఛార్జీలు మరోసారి పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం అంటే ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. నేను రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. దయచేసి మీ ఆలోచనను విరమించుకోండి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్నారు ప్రజల మీద. భరించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కమర్షియలే కాదండి, రెసిడెన్షియల్ కరెంట్ ఛార్జీలన్నీ కూడా ఇష్టానుసారంగా పెంచేశారు. ఎందుకు పెంచారయ్యా అంటే సమాధానం చెప్పే అధికారులు లేరు, అధికార పార్టీ నాయకులు లేరు. ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారండి? ఎందుకు పెంచాల్సి వస్తుందండి?